చర్చలో పాల్గొన్నందుకు. ఇక మనం ఇంకొక అంశం చూద్దాం. సోషల్ మీడియా వెర్రితలలు వేస్తున్న క్రియేటివిటీ. నిజానికి సోషల్ మీడియా రావడం అనేది ఒక విప్లవం. ఈ సోషల్ మీడియా అనేది వచ్చిన దగ్గర నుంచి చాలామంది ఆశించారు, ఎవరికి వాళ్ళు తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాగా ఉన్న పత్రికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఛానళ్ళు కావచ్చు, ఇవి కొంత వాటిల్లో కూడా కొంత కలుషితం అయిపోతున్నాయి. ప్రజల అభిప్రాయాన్ని సక్రమంగా ప్రతిబింబించడం లేదు. వివిధ రకాల వీటికి అంటే ప్రలోభాలకో, లేకపోతే వివిధ రకాల ఒత్తిళ్లకో, లేకపోతే వివిధ రకాల ప్రభావాలకు లోనయ్యి ప్రజల అభిప్రాయాన్ని పూర్తిగా ప్రతిబింబించడం లేదు అనేది ఒక బలంగా ఉన్న టైంలో సోషల్ మీడియా వచ్చింది. అందుకే సోషల్ మీడియా అంత తొందరగా ఉవ్వెత్తున ఎగిసిపడింది వివిధ రకాల పేర్లతో, వివిధ రకాల వేదికల రూపంలో. కానీ వాళ్ళ సోషల్ మీడియా ఎట్లా తయారైందంటే విషం చిమ్ముతోంది. కొంతమంది మాత్రమే సోషల్ మీడియాని వేదికగా ఎంచుకొని సమాజంలో ఒక చైతన్యం తీసుకురావడానికి, ప్రజలకి అవగాహన కల్పించడానికి, ప్రజలకి కొన్ని విషయాల పట్ల అవగాహన కల్పించడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కొంతమంది చేస్తున్నారు. కొంతమంది తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడానికి కూడా చెప్తున్నారు. తప్పులేదు, చెప్పాలి. ప్రజాస్వామ్యం అంటేనే భిన్నాభిప్రాయాల వేదిక. సో ఏదన్నా ఒక నిర్ణయం వచ్చినప్పుడు దానికి వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, సమర్థించే వాళ్ళు ఉంటారు. రెండు అభిప్రాయాలు వస్తాయి. అట్లా అభిప్రాయాలు చెప్పడం కానీ, లేకపోతే ప్రభుత్వాన్నైనా, లేకపోతే ప్రతిపక్షాన్నైనా, లేకపోతే ఇంకొకరినైనా ఏదైనా ఒక నిర్ణయము లేదా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటన పట్ల తన అభిప్రాయంతో పాటు తన విమర్శను కూడా వ్యక్తం చేసే స్వేచ్ఛ రాజ్యాంగం మనకిచ్చింది, భావ ప్రకటన స్వేచ్ఛ. కాబట్టి ఆ రకమైన స్వేచ్ఛ వీటి వరకు కన్ఫైన్ అయ్యి విమర్శలు, అభిప్రాయాలు, లేకపోతే చైతన్యపరమైన వ్యాఖ్యానాలు, చైతన్యం చేసే వ్యాఖ్యానాలు, ఇటువంటివి ఎన్నైనా చేయొచ్చు. సోషల్ మీడియా నిజంగా దానికి గనుక ఉపయోగించుకొని ఉంటే ఇవాళ బ్రహ్మాండంగా ప్రజల్లో ఒక రకమైన చైతన్యం వచ్చి ఉండేది, నో డౌట్. ఎందుకంటే ఎవరో కాస్త ఇంటిగ్రిటీ, ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి, నైతికత, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తనకున్న భావజాలాన్ని, తనకున్న మేధస్సుని వివిధ రకాల అంశాలపైన ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటి ద్వారా ప్రజలు తెలుసుకోవడం, తెలియకపోతే తెలుసుకోవడం, లేకపోతే వేరే వాళ్ళకి ఏదైనా రాంగ్ నోషన్లో ఉంటే దీని నుంచి కరెక్ట్ చేయడం, ఇటువంటివి తెలుసుకోవడం ద్వారా ఒక హెల్దీ సొసైటీ, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడి ఉండేది. అలా లేదు. నేను చెప్పింది ఇప్పుడు చెప్పిన సోదంతా 10 నిమిషాలే ఉంటుంది. మిగతా 10% మాత్రమే ఉంటుంది. మిగతా 90% పనికిమాల చిట్టంతా ఉంటుంది. పనికిమాల చిట్టంతా ఉంటుంది అనకూడదు. కానీ ఎంత భయంకరమైన ఇదంటే బూతు, లేకపోతే వ్యక్తిత్వ హననం. వ్యక్తిని విమర్శించు, కానీ వ్యక్తిత్వాన్ని హననం చేయకు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి విధానం నచ్చలేదు, లేకపోతే అది కరెక్ట్ కాదని మీకు అనిపించింది, యూ కెన్ క్రిటిసైజ్, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు. లేదు, చంద్రబాబు నాయుడు గారి బీజేపీతో టీడీపీ పొత్తు మీకు నచ్చలేదు, విమర్శించవచ్చు. లేదా నచ్చిన వాళ్ళు సమర్థించవచ్చు. అందులో తప్పేం లేదు, ఎవరికి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. హాయిగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎందుకు తప్పు, బీజేపీతో చంద్రబాబు నాయుడు పెట్టుకోబోయే తప్పు ఒకవేళ తప్పు అయితే ఎందుకు తప్పు అని విపులంగా చెప్పొచ్చు. ప్రజలకు కూడా రీచ్ అవుతుంది. అది లేదు, కరెక్ట్ అయితే ఎందుకు కరెక్టు చెప్పొచ్చు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అంతవరకు ఓకే. కానీ ఆ వ్యక్తిత్వ హననం, వాళ్ళ క్యారెక్టర్స్ని అసాసినేట్ చేయడము, లేకపోతే ఇంకొక దాంట్లో భాగంగా ఇంట్లో వాళ్ళని అసాసినేట్ చేయడం, ఈ రకమైన దారుణాలకి ఎందుకు ఒడిగడుతున్నారు? మెయిన్ స్ట్రీమ్ మీడియాకి, పేపర్లకు కానీ, టీవీ ఛానళ్ళకు కానీ కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. దీనికంటూ ఒక నియంత్రణ ఉంది, ఒక వ్యవస్థలంటూ ఉన్నాయి వీటిని కంట్రోల్ చేయడానికి. ఏది పడితే అది వాగితే, ఏది పడితే అది రాస్తే ఊరుకోరు వాళ్ళు. డెఫినెట్గా పనిష్మెంట్స్ లేదా పెనాల్టీస్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో క్లోజ్ చేసే వ్యవహారం కూడా ఉంటుంది.
కానీ సోషల్ మీడియాకి అది లేదు. దౌర్భాగ్యం ఏంటంటే సోషల్ మీడియాకి కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మహా అయితే ఎవడో కేసు పెడతాడు, ఆ కేసులో కూడా అది కూడా ఎత్తేసారు ఆ మధ్య 61 64 ఏదో ఉంటే అది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కింద వెళ్ళిపోయింది. మరి అలాంటప్పుడు దీనికి నియంత్రించే ఒక వ్యవస్థ లేకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలరు, అభం శుభం తెలియని పసిపిల్లల్ని వదలరు. నిజం చెప్పాలంటే ఎవడో ఒకడు ముష్కరుడు ఎక్కడో మూల మానవత్వం లేకుండా చిన్నపిల్లల్ని లేకపోతే వృద్ధుల్ని రేప్ చేస్తారు అక్కడక్కడ. వాళ్ళకంటే దారుణంగా తయారయ్యారు వీళ్ళు, వాళ్ళకంటే దారుణంగా పచ్చి మృగాల్లాగా తయారయ్యి ఇది చేస్తున్నారు. నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లే, అన్ని పార్టీల్లో ఉన్నారు. కొన్ని పార్టీల్లో అదే పని మీద ఉన్నారు, కొన్ని పార్టీల్లో అదే పని మీద ఉన్నారు. మిగతా పార్టీల్లో కూడా కొద్దిగా వాసనలు ఉన్నాయి. పూర్తిగా నేనేమి క్లీన్ చిట్ ఎవరికి ఇవ్వడం లేదు ఇక్కడ, ఎక్కువ తక్కువ డిఫరెన్స్ అంతే. సో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ విష ప్రచారాన్ని కానీ లేకపోతే ఈ సామాజిక స్పృహ లేకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్న వ్యవహారాన్ని కానీ ఎలా కంట్రోల్ చేయాలి, దీన్ని